నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి బాటలో నడవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన కలెక్టర్ రాజర్షిష. బడుగు బలహీన వర్గాల కోసం పరితపించిన మహా వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం. 9 రోజుల పాటు అమ్మవారిని కొలవనున్న భక్తజనం. ఏర్పాట్లలో నిమగ్నమైన మండపాల నిర్వాహకులు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ రాజర్షిష అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. మహనీయుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ రాజర్షిష అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష అన్నారు. మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, జయంతి వర్ధంతి సమయాల్లోనే కాకుండా ప్రతినిత్యం వారి ఆశయాలను స్మరించుకోవాలన్నారు. 1967 నుండి 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని సైతం గడ్డిపోచలా త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూరావు గారు వారు మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా వాంకేడి మండల్లో అక్కడ వారు పుట్టారు. సో వారు బేసికల్గా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఈ ఏవైతే రాష్ట్రం రావడం జరిగింది దానికి వారు ఒక ఐడియోలాగు, ఒక స్ఫూర్తిదాయకు. అంటే అప్పుడు ఉన్న అందరూ పొలిటికల్ పార్టీస్కి ఒక దిశానిర్దేశం చూపించి మళ్ళీ ఏ విధంగా తెలంగాణ సాధించాలి దానికి కష్టపడ్డాడు. ఇప్పుడు ఉన్న కూడా ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం. సో వారు ఆశలు తీసుకొని మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలు కావచ్చు, మిగతా అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకి ఏ విధంగా దగ్గరే కూడా తీసుకొని వెళ్ళి మనం తెలంగాణ ఏవైతే ఆశలు ఉన్నాయో వాటికి సాధించాలి. వాటికి స్ఫూర్తి కూడా కొండా లక్ష్మణ్ బాపూరావు గారు ఉన్నారు. కాబట్టి ప్రశాసన తరఫు నుంచి కూడా, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అన్ని సంఘాలతో, అన్ని పొలిటికల్ పార్టీస్తో సమన్వయం చేసుకుంటూ 6 గ్యారంటీ పథకాలు జనాలకి దగ్గరగా ఉండి తీసుకునే విధంగా చర్య కూడా తీసుకుంటున్నాము. ఇదిలా ఉంటే అటు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని, ప్రజలు బాగుండాలనే ఆలోచనతో కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం కృషి చేశారని అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని, నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్కు కొండా లక్ష్మణ్ పేరును పెట్టాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షురాలు మంచకట్ల ఆశమ్మ, బేత రమేష్, జిట్ట రమేష్, దాసరి రమేష్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కొరకు తన సర్వస్వం దారపోసినటువంటి ఆ యొక్క మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా సంఘ నాయకులందరితో కలిసి ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ, ఏ తెలంగాణ రాష్ట్రం కొరకైతే తన జీవితం అంతా పరితపించిండో, తెలంగాణ రాష్ట్రం రాకముందే అమరుడైండు. తన జీవితం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బాగుపడాలని గొప్ప ఆలోచనతో తన జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఈ మాటలు మాట్లాడాలంటే కూడా కొంత బాధ అనిపించినప్పటికీ, ఏ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ సమాజంలో అత్యధికంగా వెనుకబడి ఉన్నటువంటి బీసీ బిడ్డల జీవితాలన్నీ కూడా బాగుపడాలని గొప్పగా ఆలోచించినటువంటి ఆ మహానుభావుని కళ ఇంకా కూడా పూర్తి సాకారం చెందడంలో గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆలోచనకు అనుగుణంగా అడుగులు ముందుకేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా సంఘ నాయకులకే కాకుండా తెలంగాణ సమాజానికి పేరున విజ్ఞప్తి చేస్తున్నా, భౌతికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా కలిసి మరొకసారి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వస్వం తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి మహానుభావుడు. నిజంగా బీసీలలో
అందులో ప్రత్యేకంగా ఆదిలాబాదులో పుట్టడం ఈ ఆదిలాబాద్ ప్రజల అదృష్టంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కన్నా ఈ రకంగా ఉంటుందని ఎవరు కూడా ఊహించలేదు. ఇప్పటికైనా మనమంతా కూడా మరొకసారి మనం అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం వస్తుంది. తప్పకుండా రేపు రాబో రోజులలో కూడా శాసనసభలో మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనని ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి భవనాలకు, అందులో ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయానికి మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదన తప్పకుండా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. జిల్లాలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల శోభ ప్రారంభమైంది. సోమవారం నుండి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో భక్తులు నిమగ్నమయ్యారు. పలు మండపాల నిర్వాహకులు ఆదివారం అమ్మవారి విగ్రహాలను తీసుకెళ్లారు. మండపాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా జరుపుకునేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం నుండి దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో దుర్గా, శారదాదేవి విగ్రహాలను కళాకారులు రూపొందించగా తుది పనుల్లో నిమగ్నమయ్యారు. అటు నిర్వాహకులు మండపాల వద్ద సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మండపాలను అందంగా రూపొందించే పనులు తుది దశకు చేరుకున్నాయి. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారిని కొలిచేందుకు అవసరమైన పూజా సామాగ్రిని ఖరీదు చేశారు. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసి కనిపించాయి. అటు గ్రామీణ ప్రాంతాలకు ఆదివారం ఉదయం నుండే అమ్మవారి విగ్రహాలను తీసుకెళ్లారు. ఊరువాడ విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో కొలవనున్నారు. 10 రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్న నేపథ్యంలో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను సాధించే దిశగా పాటుపడాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. అనంతరం ఆ మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు తెలంగాణ మలిదశ పోరాటంలో పాల్గొన్న మహనీయుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసి కావడం గర్వకారణమని అన్నారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించే గత బీఆర్ఎస్ ప్రభుత్వం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించిందని తెలిపారు. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుతూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బేత రమేష్, జిట్ట రమేష్, బొమ్మకంటి రమేష్, చిల్క విలాస్, మోర ఆశన్న, దాసరి రమేష్, అనుముల ఊషన్న, ఆశమ్మ, ప్రశాంత్, నవత, జ్యోతి, అనసూయ, కటుకూరి శంకరమ్మ, చిలుక విలాస్, దాసరి ఆశన్న తదితరులు పాల్గొన్నారు. अमर रहे कोंडा लक्ष्मण बापूजी, अमर रहे कोंडा लक्ष्मण बापूजी, जोहार आचार्य कोंडा लक्ष्मण बापूजी, जोहार आचार्य कोंडा लक्ष्मण बापू अमर वीरुలకు जोहार आचार्य कोंडा लक्ष्मण बापूजी, जोहार आचार्य कोंडा लक्ष्मण बापूजी, अमर रहे कोंडा लक्ष्मण बापूजी, अमर रहे कोंडा लक्ष्मण बापूजी, जोहार आचार्य कोंडा लक्ष्मण बापूजी, जोहार आचार्य कोंडा लक्ष्मण बापूजी. తప్పుడు పత్రాలను సృష్టించి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు మావల సీఐ కర్రస్వామి తెలిపారు. మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి బాధితులు అందించిన ఫిర్యాదుతో విచారణ చేపట్టగా భూ కుంభకోణం బట్టబయలు అయిందని పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు.
కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన కేసులో నానం వెంకటరమణ, ఉష్కం రఘుపతి, బెజ్జావార్ సంజీవ్ కుమార్లను అరెస్టు చేశామని, అప్పటి సబ్ రిజిస్టర్ దుప్పలపూడి అశోక్ పరారీలో ఉన్నారని తెలిపారు. బాధితుడు మిలింద్ కొత్తల్వార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు వెలుగులోకి వచ్చిందని, ఒరిజినల్ సేల్ డీడ్ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిందితులు నకిలీ పత్రాలు సృష్టించారన్నారు. సబ్ రిజిస్టర్ అశోక్కు 7 లక్షల లంచం ఇచ్చి అదే ప్లాట్లను మళ్లీ రిజిస్టర్ చేసి దాదాపు 2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించినట్టు వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ ప్రవీణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాల్కుర్వార్ అనే అతను ఎస్పీ సార్కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇదే సేమ్ కాంటెంట్స్ మీద. విజయ్ పాల్కుర్వార్ అనే అతను 2011 సంవత్సరంలో దస్నాపూర్లోని సర్వే నెంబర్ 29/C సర్వే నెంబర్లో ఒక 7 ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కొని అవే ప్లాట్లను అదే సంవత్సరంలో 2011లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఫ్లాట్లలో పొజిషన్లో ఉన్నాడు. అతను ఉన్న తర్వాత అతను 2022 సంవత్సరంలో ఈ మావాల విలేజ్కి చెందిన రఘుపతి, తర్వాత అదే సర్వే నెంబర్లో భూమి ఉన్నటువంటి వెంకటరమణ, తర్వాత ఈ విజయ్ పాల్కుర్వార్ ఎవరైతే భూమి ప్లాట్లు కొనుక్కున్నాడో అతనికి అమ్మిచ్చిన ఆయన వ్యక్తి, ఆయన పేరు బెజ్జావార్ సంజీవ్ కుమార్. ఇతనే నా దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయి కొనమని చెప్పి విజయ్ పాల్కుర్వార్కి కొనిచ్చిండు 7 ఫ్లాట్లు. కొనిచ్చిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి ఈ అక్యూజులతో కుమ్మక్క అయిపోయి వీళ్ళు 2011లో కొనుక్కొని ఆల్రెడీ పొజిషన్లో ఉన్న ఫ్లాట్లను సేమ్ సర్వే నెంబర్, సేమ్ బౌండరీస్ 2024లో వాటిని ఈసీలో చూపిస్తున్నా కూడా దాన్ని సస్ప్రెస్ చేస్తూ మళ్ళీ రెండోసారి డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఫస్ట్ బాధితుడు ఉన్నాడో అతను, మరి నేను డబ్బులు మీకే ఇచ్చి మీరే నాకు కొనిచ్చిళ్ళు, మీరు అట్లా ఎందుకు చేసిళ్ళు అని చెప్పి ఈ ఆయన సంజీవ్ కుమార్ దగ్గరికి పోయి అడిగితే, మరి వాళ్ళంతా రౌడీ షీటర్లు ఉన్నారు, నేనేం చేయాలి, వాళ్ళు అట్లా ఆక్రమించుకున్నారు, నువ్వు వాళ్ళనే పోయి అడుక్కో అని చెప్పి అన్నాడంట. అదే నువ్వు కొనిచ్చినావు కదా మంచి ఫ్లాట్లు నాకు అని చెప్పి గట్టిగా అడిగితే ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి ఆయన కూడా బెదిరించి ఇలా కొట్టడం జరిగింది. తర్వాత వీళ్ళు మా ఫ్లాట్స్ దగ్గర పోయి చూసుకుందాం అని పోతే వీళ్ళు వేసుకున్న ఫెన్సింగ్ని ఇరగొట్టి వాళ్ళు ఆక్రమించడానికి ప్రయత్నం చేసిండు. ఆక్రమించడానికి ప్రయత్నం చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టి 2022 సంవత్సరంలో 2024 సంవత్సరంలో దాని మీద డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనిపై ఫిర్యాదుదారుడి దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేసి నిన్న 3 వ్యక్తులను, ఒకరు వెంకటరమణ, తర్వాత ఉష్కం రఘుపతి, బెజ్జవార్ సంజీవ్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో వీళ్ళకి డబుల్ రిజిస్ట్రేషన్కి సహకరించిన సబ్ రిజిస్ట్రార్ అశోక్ గారు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్ గారికి ఆల్రెడీ ఒక ఫ్లాటు ఒకటే సర్వే నెంబర్లో సేమ్ బౌండరీస్తో రిజిస్టర్ అయి ఉన్న ఫ్లాటు వాళ్ళు నెక్స్ట్ టైం రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఆ ఫ్లాట్ ఓనర్కి అయినా లేదా అతనికి ఇంటిమేషన్ అయినా ఇవ్వాలి. అతనితో రిజిస్టర్ కాకుండా వేరే వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అది రిజిస్ట్రేషన్ రూల్స్ కూడా విరుద్ధం. అది ఈలో ఉన్న 3 వ్యక్తులను నిన్న రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీవీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా,
లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourages us to ask questions and think critically. Mathematics is no longer a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తలమరుగు మండలంలోని ఉమ్డం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఏడాది పొడవునా నీరు నిలిచి ఉండడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతినిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే రోడ్డు గుండా నీరు నిలిచిపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. అండర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత రుయ్యాడి, సకినాపూర్, అర్లీ తదితర గ్రామాల ప్రజలు రాకపోకలు జరుపుతుంటారు. వ్యవసాయ పనులు, నిత్యావసరాల పనుల నిమిత్తం రోజు బ్రిడ్జి కింద నుండి రాకపోకలు జరపాల్సి ఉండగా ఎప్పుడు చూసినా నీరు నిలిచి ఉండడంతో ప్రమాదాలకు గురవుతున్నామని ఉమ్డం వాసి శ్రీకాంత్ వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణం చేయాలంటేనే భయాందోళనకు గురవుతున్నట్లు, బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన నాటి నుండి నీటి నిల్వ సమస్య ఉన్నప్పటికీ రైల్వే అధికారులు స్పందించడం లేదని
ఎన్నో మార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాది ఉమ్మడం గ్రామము, తలమడుగు మండలం. నా పేరు శ్రీకాంత్. మాకు వర్షం జూన్ స్టార్ట్ అయింది అంటే సార్ ఇక్కడ పోవస్తలేదు, రావస్తలేదు. ఒక మే నెలలో తప్ప 11 months మాకు బాగా ఇబ్బంది ఉన్నది. బైకులు స్కిడ్ అవుతున్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది. ఎన్నిసార్లు మేము రైల్వే వాళ్ళకు విన్నవించినా కూడా వాళ్ళు పరిష్కరిస్తామంటే చెప్తున్నారు, పరిష్కరిస్తలేరు సార్. ఎవరికి ఇంతకుముందు రైల్వే ఎండీ గారు కూడా చెప్పినాం సార్, ఆయన 1 monthలో పరిష్కారం చేస్తారని, ఇంతవరకు పరిష్కారం లేదు సార్. ఈ వర్షం వల్ల మాకు బాగా ఇబ్బంది ఉన్నది. నైట్ పూట పోదామంటే కూడా భయపడుతున్నాం సార్. దీనికి ఫ్యామిలీతో రావాలంటే సాయంత్రం పూట బాగా ఇబ్బంది ఉన్నది. మేము 24 గంటలు చెల్లెకు ఓడతాయి కాబట్టి సార్, తక్షణం దయచేసి మీరు ఏమన్నా మాకు సాయం చేసి ఈ రైల్వే బ్రిడ్జి కింద కొంచెం ఏమన్నా మరమ్మతులు చేయాలని సార్. కింగ్డమ్ వరల్డ్ రికార్డ్ కూచిపూడి నృత్య విభాగంలో చోటు దక్కించుకున్న పలువురు చిన్నారి కళాకారులను స్థానిక బాలకేంద్రంలో ఘనంగా సత్కరించారు. ఎంఈఓ సోమయ్య కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను సన్మానించి అభినందనలు తెలియజేశారు. కూచిపూడి నృత్య విభాగంలో కింగ్డమ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న పలువురు చిన్నారి కళాకారులను ఆదివారం ఘనంగా సత్కరించారు. స్థానిక బాలకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంఈఓ సోమయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోన్రా అలేఖ్య, దువాస హర్షిని, సన్నిధి దేశ్ముఖ్, ఠాకూర్ హర్షిని, చిన్న మోక్ష, గడ్డం శ్రీనిధులకు కింగ్డమ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్, మెడళ్లను అందించారు. అదేవిధంగా ఆన్లైన్ ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న లింగంపల్లి సాయి కార్తిక, దువాస హర్షిని, అలేఖ్య, కోన్రా జ్ఞాపికలను సత్కరించి అభినందించారు. జిల్లా స్థాయి కళా ఉత్సవంలో శాస్త్రీయ నృత్య విభాగం పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన అలేఖ్య కోన్రను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలకేంద్రం డ్రాయింగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళాదేవి, డ్యాన్స్ మాస్టర్ దత్తు, కరాటే మాస్టర్ జగన్, బాలకేంద్రం పర్యవేక్షకులు మిట్టు రవి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఈ సందర్భంగా ఎంఈఓ సోమయ్య అన్నారు. చదువుతో పాటు వారికి ఆసక్తి కలిగిన రంగాల్లోనూ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా ప్రోత్సాహం అందించాలని సూచించారు. బాలకేంద్రం మిట్టు రవి గారిని అభినందిస్తూ కింగ్డమ్ వరల్డ్ రికార్డ్ అనేటటువంటిది మన బాలకేంద్రంలోని చిన్నారులు సాధించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. అనేక రంగాల్లో పిల్లల యొక్క కళలను వెలికితీస్తూ వారిలో ఉన్నటువంటి ప్రతిభను చాటుతూ చాలా మందికి ఈ భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఇతరత్ర కళారంగంలో పూర్తిగా నిష్ఠాత సాధిస్తున్నటువంటి మిట్టు రవి వారి యొక్క బృందాన్ని అభినందిస్తూ తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లావణ్య అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకోవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన 60,000 రూపాయల చెక్కుని కాంగ్రెస్ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్ అందజేశారు. అదేవిధంగా కజ్జర్ల గ్రామానికి చెందిన అరక గణేష్ కుమారుని ఆరోగ్య చికిత్స నిమిత్తం మంజూరైన 13,500 రూపాయల చెక్కును సైతం లబ్ధిదారునికి అందించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు గోక గణేష్ రెడ్డి, బాబన్న, శ్రీనివాస్, కమలాకర్, పూర్ణచందర్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నషాముక్తి వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువత మత్తు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉన్నతంగా ఎదగాలని అతిథులు సూచించారు. మత్తు మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉంటూ మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సీనియర్ సిటిజన్ అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే అన్నారు. ఆదివారం వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నషాముక్తి వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులతో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రస్తుత కాలంలో యువత మత్తుకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటుందని దేవిదాస్ దేశపాండే అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. చెడు అలవాట్లకు గురి కాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ శిక్షకురాలు సునీత శేఖర్, గంగాధర్, పల్ల సత్యనారాయణ, శంకర్, గంగయ్య, ప్రకాష్, దయాకర్ రెడ్డి, లక్ష్మణ్, రజీవుద్దీన్, పూర్ణచందర్, శైలజ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు గోక ప్రకాష్ రెడ్డి తనకున్న పొలంలో పత్తి సాగు చేయగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సైతం తాను ఆశించిన దిగుబడి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తన పంట క్షేత్రంలో రైతులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత 2 సంవత్సరాల క్రితం 5 ఎకరాలలో సోయాబీన్ పంట సాగు చేయగా 10 క్వింటాల దిగుబడి వచ్చిందని, పెట్టుబడి పెట్టిన కూడా రాలేదన్నారు. అలాంటి సమయంలో ఉన్నతి 88 విత్తనం ద్వారా తనకు లాభం జరిగిందన్నారు. భారీ వర్షాలలోనూ ఎకరానికి 11 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఏజెన్సీస్ ఫౌండర్ నీరజ్, రైతులు సుదర్శన్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
और इसका आप ब्रांचेस देख सकते हैं, इसका फली देख सकते हैं, इसका साइज देख सकते हैं। ये बहुत ही ज्यादा जाड़ा है और इसमें ऑयल परसेंटेज ज्यादा रहने से इसका वेट भी ज्यादा आएगा। आज के वो इतने ज्यादा बारिश में भी इसमें कोई डिसीज नहीं आया, कोई पुरगु नहीं आया। इस वजह से ये वेराइटी फार्मर ने लगाना चाहिए। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి బాటలో నడవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన కలెక్టర్ రాజర్షిషా. బడుగు బలహీన వర్గాల కోసం పరితపించిన మహా వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం. 9 రోజుల పాటు అమ్మవారిని కొలవనున్న భక్తజనం. ఏర్పాట్లలో నిమగ్నమైన మండపాల నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.